వెరీ సారీ. మిమ్మల్ని సస్పెండ్ చేశారని విన్నాను. వేస్ట్ ఫెలోస్. మిమ్మల్ని గౌరవించి సన్మానం చేయాల్సింది పోయి ఇలా చేస్తారా? అందుకని మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. సార్ మీరేమైనా వచ్చి నా కోసం రికమెండ్ చేస్తే బాగుంటుంది సార్. అయ్యో, నన్ను కూడా సస్పెండ్ చేస్తారేమో. సార్ అందుకే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకంగా తయారైంది. కానీ ఒక విషయం, నేను గనక కమిషనర్ అయ్యుంటే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన డిపార్ట్మెంట్ అందరికీ పెద్ద పార్టీ ఇచ్చిండేవాడిని. సార్ పార్టీ ఇవ్వడానికి మీరేమీ కమిషనర్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్టే కదా? అయితే వచ్చే సండే మా ఇంట్లో పార్టీ ఇస్తాను, ఓకేనా? సూపర్ సార్. అలాగే కార్తీక్, ఎందుకన్నా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరు ఎంతమంది అనేది కూడా తెలియలేదు. కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తారు. సార్ అటువంటిదేం జరగదు సార్. వాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారా? 15 మంది? లేదంటే ఒక 20 మందే ఉంటారనుకోండి. మన డిపార్ట్మెంట్లో 1,00,000 మంది ఉన్నాం. ఒక పోలీసోడి మీద చేయి చేసుకోవడం అంటే అది సినిమాలోనే జరుగుతుంది. నిజ జీవితంలో ఉచ్చపోసుకోవాల్సిందే. ఒకడేసేసాం కదా, ఆ భయంతోనే మిగతా వాళ్ళు ఊరు వదిలి పారిపోయి ఉంటారు. అలా కాకుండా ఒకవేళ వచ్చినా కానీ నాకేం భయం లేదు సార్. ఎందుకంటే మనం పోలీస్. ఆ విషయం మీరు మర్చిపోకండి సార్. అలాగే కార్తీక్. మనలో ఒకరిని చంపేస్తే భయపడి పారిపోతాం అనుకున్నాడా? వాణ్ణి పారిపోయేలా చేయాలి. వాడికి మనం అందరం ఉండగా మన కుమార్ గారు అనాథ సేవల్లో పడున్నాడే, అందుకోసమని వాడిని చంపేయాలి. లేదన్నా, ఆడిని మాత్రమే కాదన్నా, వాడి చావు కన్నా ముందు వాడి కుటుంబంలోని ఒక్కొక్కరి చావుని చూసి వాడి కుమిలి కుమిలి చావాలన్నా. ప్రభా కుమార్ గడి చావుగాళ్ళు సమాధానం చెప్పాలరా. ఎన్కౌంటర్ పేరుతో చంపే ఒక్కొక్క పోలీసోడికి ఇదొక గుణపాటు అవ్వాలరా. మనకున్న కోపం తగ్గేలోపే అది చేయాలి. ఒకే రోజులో లేపేయాలి. మరుసటి రోజు అన్ని న్యూస్ పేపర్లో అదే వార్తగా రావాలి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు మనలాంటి వాళ్ళని చంపడానికి ఆలోచించాలి. వాళ్ళు భయపడాలి. శృతి, అక్కడున్న ఫోటో ఎక్కడ కనిపించట్లేదు. తెలీదమ్మా. ఎక్కడో పెట్టేసి మర్చిపోయి ఉంటా. శృతి అక్కడే ఉండు, రావద్దు. శృతి, 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 అమ్మ శృతి, శృతి ఇలా చూడమ్మా. అమ్మ శృతి, శృతి, అయ్యో నాన్న
అరగంట ముందే మేము ఇక్కడికి వచ్చేసాం. పాప ఎక్కడుంది? బాబుని డాక్టర్లు చూస్తున్నారు. ఐసీయూలోకి ఏం లేదు, తీసుకెళ్లారా? నేను డాక్టర్తో మాట్లాడాను. పేషెంట్ వాళ్ళ డాడీ ఎవరు? వాళ్ళ డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. నేను పాప తాతయ్యనే. ఇందులో ఒక సైన్ చేయండి. క్యాష్ కౌంటర్కి వెళ్ళి డబ్బులు కూడా కట్టేయండి. ఆపరేషన్ జరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు ఎప్పుడొస్తున్నావు? రేపు పొద్దున్నే ఫ్లైట్ బుక్ అయిందిరా. రేపు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. సరే, ఓకే. సిస్టర్, ఈవినింగ్ యాక్సిడెంట్ అయిన పాపని తీసుకొచ్చారు కదా, తను ఎక్కడుందో తెలుసా మీకు? సెకండ్ ఫ్లోర్ ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఓ, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం సీరియస్గానే ఉంది. థ్యాంక్ యూ. ఓకే. నాన్న, ఇప్పుడు పాపకి ఎలా ఉందమ్మా? ఆపరేషన్ జరుగుతుంది నాన్న. నువ్వేం బాధపడకమ్మా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. మేము కూడా ఇప్పుడు ట్రైన్ ఎక్కాం. పొద్దున్నే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేస్తాం. ఏ ట్రైన్ నాన్న? గౌతమి ఎక్స్ప్రెస్. సరే, ట్రైన్ బయలుదేరుతుంది. మీ ఉదయం వచ్చాక మాట్లాడతాం. సరే నాన్న. ఏంటమ్మా? అమ్మ నాన్న వస్తున్నారట. గౌతమి ఎక్స్ప్రెస్ లో బయలుదేరారు. నాన్నగారు వస్తున్నారా? అవును. డబ్బులు కట్టేశాను నాన్న, ఆ, ఇక ఏ ప్రాబ్లం లేదు. సరే నాన్న. నేను ఎంక్వైరీ చేశానన్నా. ఖచ్చితంగా ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడతాం. నువ్వు గనక ఊహని ఉంటే నేను హాస్పిటల్లో అంటించేసేవాడిని. ఇక్కడే ఉందాం. వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరిని లేపుకుంటూ పోదాం. అవును ప్రభా, ఇద్దరు లోపలుంటే ఇద్దరు బయట కాపలా కాద్దాం. ఎవడో ఒకడు బయటకు వస్తాడు కదా, అప్పుడు లేపు పడేద్దాం. వద్దుగునా, ఇప్పుడు లేపడం రిస్కే. అన్నా, ఏంటన్న రిస్క్? కుమార్ కోసం ఏ రిస్క్ అయినా చేద్దామన్నా. పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. లోపల చూసావు కదా ఎంతమంది జనం ఉన్నారో. కొంచెం ప్రశాంతంగా ఉండవు. తెల్లారిగట్ల హాస్పిటల్ అంతా నిద్రలో ఉంటుంది. ఆ టైమే ఉపయోగించుకోవాలి. శేఖర్, నువ్వు అని తీసుకుని బయలుదేరా. అలాగేనా? కరెక్ట్గా తెల్లారిగట్ల 3 గంటలకి ఇక్కడే మీట్ అవ్వాలి. తెల్లవారుగానే వాడు కుటుంబంలో చావును చూడాలి. గుణ, వెళ్దాం పదా. రేయ్, ఇక్కడ బండి ఆపరా. త్వరగా ఎక్కరా. పోనీ. వస్తానని చెప్తే వస్తానే. నేను ఎక్కడికి వెళ్తాను? వస్తాను అంటున్నావు. ఎప్పుడు వస్తావు? ఇప్పుడే వచ్చానంటే ఎవరైనా చూస్తే అప్పుడు ఏం చేస్తావు? అసలే మీ ఇంటి ఎదురుగా ఉన్నాడు, నన్నే చూస్తూ ఉంటాడు. వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మరి వస్తే ఎవరు కదే. రేయ్, అరవకరా. ఎవరో ఒకరు వచ్చేస్తారా. ముందు వెళ్ళిపోతాం, రారా. పోలీసుడు చంపేశాడు కదరా. అయ్యో కుమారు, కంటి ముందే కనిపించాడు కదరా, ఏమి చేయలేకపోయా. అన్న రేపు పొద్దున్నే చూసుకుందాం అన్నాడు కదా, పద పోదాం. ఎందుకని రా పొద్దుటి వరకు ఏం చేయాలి? వాడిని అక్కడనే వేసేయాల్సింది. చేతగాని వాళ్ళ తీసుకొచ్చారు కదరా. మీరెవరు వద్దురా, వాడిని నేనే లేపేస్తాను. మంది ఎక్కువ మాట్లాడుతున్నావా? పొద్దున్న చూసుకుందాం అన్నాం కదా, పద పోదాం. చెప్పరా. కార్తీక్, బండి దొరికేసిందిరా. బట్ రికార్డ్స్ అన్ని ఫేక్ రికార్డ్స్ లో ఉన్నాయి. అయినా సరే బండి గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ హ్యాండిక్యాప్డ్ బాడీ మార్చురీ నుంచి మిస్ అయిపోయిందిరా. అందరికీ ఈ విషయం పొద్దున్నే తెలుసు, కానీ బయటకు రాకుండా దాచారు. నాకు కూడా ఇప్పుడే తెలుసు. ఎందుకన్నా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరు ఎంతమంది అనేది కూడా తెలియలేదు.
కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తారు. కార్తీక్, మన శృతికి యాక్సిడెంట్ అయిందిరా.